కంక్లూడ్ చేసే ముందు మీరు చాలామంది స్టార్స్తోని వాళ్ళు కొరియోగ్రఫీ చేశారు. వాళ్ళకి స్టోరీలు చెప్పడానికి ట్రై చేశారు. బట్ ఇఫ్ దేర్ మళ్ళీ ఇఫ్ ఇన్ కేస్ ఛాన్స్ వస్తే ఎవరిని ఫస్ట్ వెళ్ళి ఎవరిని డైరెక్ట్ చేస్తారు? అమ్మారాజా ఖతర్నాక్. మీ మనసులో ఒకటి ఉంది, చిన్న ఫీల్ ఉంది, వేరే ఏదో లేదు. రాపిట్ అని ఓకే. ఇప్పుడు లైఫ్లో డైరెక్ట్ రావాలని ఒకటి ఉంటుంది కదా, ఎస్ ఆ డైరెక్ట్ అయిన తర్వాత సక్సెస్ ఇచ్చేసి ఫినిష్ అయింది. అనా అది ఖతర్నాక్లో మళ్ళీ స్టార్ట్ అయింది. ఖతర్నాక్లో నేను రవితేజ సార్ ఎంత నంబర్ తెలుసు నాన్న, ఇంటర్వ్యూలో ఈ డైరెక్టర్ చేసిన ఇలా డైరెక్టర్లో నేను చూడలేదు. నా యాటిట్యూడ్లో పెర్ఫార్మెన్స్ అప్పుడే ఫాలో చేస్తారు. నా ఫాస్ట్ ఉంది చూడు మూవీలో, ఒక నాలుగు 10 సీన్లు తీస్తున్నాం, పక్క ప్లాన్ ఉంటుంది. అన్నీ చూసి ఇంత మంచి నా పెద్ద హిట్ ఇవ్వలేదే, అది చిన్న ఫీల్ ఉంది. ఇది చేసేసి అవి కన్ఫర్మ్ చేసి హిట్ ఇచ్చి తర్వాత హ్యాపీ రిలాక్స్ హ్యాపీ. సరే, ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే కొంచెం ఒక షేడ్ ఫాదర్ షేడ్ వస్తుంది, కొంచెం డైరెక్టర్ షేడ్ వస్తుంది. బట్ ఆన్ షెట్స్ ఎవరు ఎక్కువ డామినేట్ చేసి మిమ్మల్ని, ఫాదరా డైరెక్టర్? నేను సెట్లో మా నాన్న ఒక డైరెక్టర్ అని చూస్తాను, కానీ మా నాన్నేమో ఫాదర్ లాగా బిహేవ్ చేసి అంటున్నారు. కానీ బట్ ఐ వాంటెడ్ హిమ్ టు బి ఎ డైరెక్టర్. సో నేను నా పర్స్పెక్టివ్ నుంచి డైరెక్టర్ చూసాను, కానీ మా నాన్న పర్స్పెక్టివ్ నుంచి ఆయన ఫాదర్ లాగా నేను తిట్టవే లేదు కూడా చూడండి. నా అబ్బాయి ఏదైనా సూపర్ అని తీసేది, సరే ఎవరో లేట్ అవ్వని షౌట్ ఇస్తుంది నా ఫ్రెండ్లీ ఏమి ఉంటాయి ఇప్పుడు అలాగే అందుకే హ్యాపీగా చేశారు. హ్యాపీగా